నువ్వు కడుగుతావా ఏంటి గిన్నెలు అని చెప్పి ఆనంద భైరవి లీలావతిని అంటూ ఉంటుంది. నువ్వు కడిగితే అస్సలు ఒప్పుకోనక్క అని ఆనంద అంటూ ఉంటే, పోనీ అనన్యతో కడిగించమంటావా అని చెప్పి లీలావతి అంటుంది. నువ్వు చెప్తే అనన్య కడుగుతుందా అక్క అని ఆనంద అడుగుతూ ఉంటే, పైకి కఠినంగా మాట్లాడుతుంది. చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తుంది. తను మనసు వెన్నపూస అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే, అయితే ఆ పూసను పిలువక్క, పిలిచి ఆ పని చెప్పి గిన్నెలు కడిగిచ్చు అని చెప్పి ఆనంద చెప్పడంతో అనన్య అనన్య అని లీలావతి పిలుస్తూ ఉంటుంది. ఇక అనన్య బయటకు వచ్చి ఆనంద భైరవిని లీలావతిని చూస్తుంది. ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారేంటి అని చెప్పి మనసులో అనుకుని ఆవులిస్తూ లీలావతి దగ్గరికి వెళ్ళి, ఏంటి అత్తయ్య గారు పిలిచారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఈరోజు పనమ్మాయి రావట్లేదని మెసేజ్ పెట్టిందమ్మా అని లీలావతి చెప్తుంది. ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటుంది. షింక్ దగ్గర గిన్నెలు చూడమ్మా, అవన్నీ అలానే ఉన్నాయి. వాటిని క్లీన్ చేయడానికి ఎవరూ లేరు. నువ్వు చెప్పిన మాట వింటావని ఇప్పుడే ఆనందతో చెప్తున్నాను. నువ్వే గిన్నెలన్నిటినీ శుభ్రం చేయాలమ్మా అని చెప్పి లీలావతి అంటూ ఉంటే, అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటుంది. ఏంటమ్మా తల అడ్డంగా ఊపుతున్నావు, క్లీన్ చేయవా అని చెప్పి లీలావతి అంటూ ఉంటే, మీరు చెప్పిన మాట ఎప్పుడైనా కాదన్నానా, కడుగుతాను అత్తయ్య గారు అని చెప్పి అనన్య షింక్ దగ్గరికి వెళ్ళి చిర్రుబుర్రులాడుతూ చికాకు పడుతూ గిన్నెలను కడుగుతూ ఉంటుంది. అక్క ఏంటి చూస్తున్నావు, పైన ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా, పనిలో పని వాటిని కూడా కడిగించేయి అని చెప్పి ఆనంద భైరవి చెప్పడంతో లీలావతి వెళ్ళి పైన ఉన్న క్యాన్లు గిన్నెలు అన్నీ కూడా తీసుకొచ్చి అనన్య ముందు వేస్తుంది. అనన్య చిరాకు పడుతూ ఆ గిన్నెలన్నిటిని కడుగుతూ ఉంటే ఆనంద భైరవి అనన్యకు ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది. ఇక అనన్య గిన్నెలు కడగటం పూర్తవగానే డైనింగ్ టేబుల్ మీద వచ్చి పడుకుండిపోతుంది. ఇక అప్పుడు ఆనంద, అక్క నీ కోడల గురించి తక్కువ అంచనా వేశాను, నువ్వు ఎంత చెప్తే అంతే, నిజమే అక్క అని చెప్పి అంటూ ఉంటే, అవును ఆనంద, పాపం పిచ్చి పిల్ల, పైకి మాత్రమే కఠోరంగా మాట్లాడుతుంది, ఎంత చెప్తే అంతే, తడిగుడ్డ ఇల్లంతా పెట్టు అన్నా కూడా ఈ సమయంలోనైనా పెడుతుంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే, ఈ సమయంలో ఎందుకులే, ఉదయమే చేస్తుంది లెక్క ఆ పని అని చెప్పి ఆనంద చెప్తే, ఇక ఆ మాట విని అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అక్క ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, నువ్వు పడుకో, వెళ్ళి పడుకుంటా అని చెప్పి ఆనంద చెప్పడంతో, అమ్మ అనన్య ఎక్కి వెళ్ళి రెస్ట్ తీసుకో, ఉదయమే లేచి ఇల్లంతా తడిగుడ్డ పెట్టు అని చెప్పి లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆనంద భైరవి అనన్య దగ్గరికి వచ్చి, కూతుర్ని తెలియకుండా పార్టీకి పంపిస్తావా, దానికి రివెంజే ఇది, పనమ్మ ఎందుకు రానని మెసేజ్ పెట్టిందో ఇప్పటికైనా నీకు అర్థమైందా, కూతుర్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో బాగా తెలుసు, ఎగస్ట్రాలు చేయకు, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చేయకు అని ఆనంద అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అనన్య తన రూమ్లోకి వెళ్ళి అన్నిటిని కూడా విసిరు కొడుతూ ఉంటుంది. ఆనంద భైరవి కావాలని పని మనిషితో లీవ్ పెట్టించి పైన ఇలా ఖర్చు తీర్చుకున్నావు అన్నమాట, అంటే ఈ ఇంట్లో కోడళ్ళ స్థానం కాదు పని మనిషి స్థానం అని సింబాలిక్గా తెలియజేశావు. చెప్తా నీ సంగతి చెప్తాను, మీరందరూ కలిసి పైన ఎన్ని కాన్సన్ట్రేషన్ చేస్తే అంతకంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ మీ పైన చేయలేవనా, నేను ఈ గడపలో అడుగు పెట్టింది ఆహాన్ని దెబ్బతీసిన నీకు బుద్ధి చెప్పడం కోసమే, చెప్తాను నీకు తప్పకుండా బుద్ధి చెప్తాను అని చెప్పి అనన్య మనసులో అనుకుని చాక్పీస్ తీసుకుని గోడపైన శరణ్య అని చెప్పి పేరు రాస్తుంది. మొదలు పెడుతున్న ఆటలో టార్గెట్ నీ ముద్దుల కోడలు శరణ్య, ఆ తర్వాత లహరి అని లహరి పేరుని గోడపైన రాస్తుంది. 3వ టార్గెట్ వచ్చి లీలావతి, ఫైనల్ టార్గెట్ వచ్చి ఆనంద భైరవి. మీ వరకు వచ్చేసరికి నీ ఉమ్మడి కుటుంబం కాస్త నీకు ఉరితాడుగా గొంతుకు బిగుసుకుంటుంది, చూస్తూ ఉండు ఆనంద భైరవి అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ చాక్పీస్తో గోడల మీద పేర్లు రాస్తుంది. ఇక మరోవైపు శరణ్య గుడికి వెళ్తున్నట్టు కొబ్బరికాయ పూలు సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడు పనమ్మాయి జ్యోతి శరణ్య దగ్గరికి వెళ్ళి, గుడికి వెళ్తున్నారా అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటుంది. కాదు, నువ్వు చెప్పిన ముత్యాల దగ్గరికి వెళ్తున్నాను అని శరణ్య చెప్తూ ఉంటే, మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా అని చెప్పి పనమ్మాయి జ్యోతి చెప్తూ ఉంటుంది. తప్పకుండా ఆయనలో మార్పు రావాలని ఆశతో వెళ్తున్నానని శరణ్య చెప్తూ ఉంటే, తప్పకుండా మార్పు వస్తుందమ్మా బాబుగారులో, మీరు వెళ్ళిరండి అని చెప్పి పనమ్మాయి చెప్తూ ఉంటుంది. ఎవరైనా అడిగితే గుడికి వెళ్ళారని చెప్పు అని చెప్పి శరణ్య పనమ్మాయికి చెప్తూ ఉంటే, సరే అమ్మగారు అని చెప్పి పనమ్మాయి అంటుంది. ఇక శరణ్య టెన్షన్ పడుతూ ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటే లీలావతి చూస్తుంది. శరణ్య ఏంటి దొంగచాటుగా ఎవరూ చూడకూడదు అన్నట్టు బయటికి వెళ్తుంది అని చెప్పి మనసులో అనుకుని జ్యోతి జ్యోతి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది.
ఏంటమ్మగారు అని చెప్పి పని అమ్మాయి లీలావతి దగ్గరికి రావగానే శరణ్య ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పని అమ్మాయి టెన్షన్ పడుతూ గుడికి వెళ్తుందమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది. గుడికా అని చెప్పి లీలావతి మనసులో అనుకుని వెంటనే దర్శన్ రూమ్కి వెళ్తుంది. ఏంటి పెద్దమ్మ ఇలా వచ్చావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. శరణ్య ఒంటరిగా గుడికి వెళ్తుంది ఏంటి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. నాకేం తెలుసు పెద్దమ్మ అని చెప్పి దర్శన్ అంటాడు. నువ్వు కుదరదంటే శరణ్య ఒంటరిగా వెళ్తుందేమో అనుకున్నాను అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. అయినా చెప్పాల్సిన అవసరం ఆవిడకే ఉంది అని చెప్పి దర్శన్ అంటాడు. అదేంటి దర్శన్ అలా అంటున్నావు? నువ్వు శరణ్య ఏమైనా గొడవ పెట్టుకున్నారా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. ఎందుకు పెద్దమ్మ అలా అడిగారని చెప్పి దర్శన్ అంటాడు. ఎందుకు చెప్పాలి అంటున్నావు కదా, అందుకే డౌట్ వచ్చింది అని చెప్పి లీలావతి అంటూ ఉంటే అమ్మకు చెప్పి వెళ్తుంది కదా అందుకే చెప్పాలి అన్నాను అని చెప్పి దర్శన్ అంటాడు. ఇక లీలావతి ఆలోచిస్తూ ఉంటుంది. దర్శన్కి శరణ్యకు ఏమైనా గొడవ ఉంటుందా, అందుకే ఇలా మాట్లాడుతున్నాడా దర్శన్ అని ఆలోచిస్తూ ఉంటే పెద్దమ్మ కావాలంటే ఈసారి శరణ్యతో కలిసి గుడికి వెళ్తాలే అని చెప్పి దర్శన్ అంటాడు. సరే నాన్న అని లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు లహరి బ్యూటీ పార్లర్కి వెళ్తుంది. అప్పుడు ప్రకాష్ లహరిని చూస్తాడు. బ్యూటీ పార్లర్కి వచ్చావా లహరి? అయితే ఈరోజు నేను ఎలాగైనా కారు ఎక్కించుకుంటానని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక లహరి బ్యూటీ పార్లర్కి వెళ్ళగానే ప్రకాష్ కారు దిగి లహరి స్కూటీ దగ్గరికి వెళ్ళి ప్రకాష్ కారు తాళాలు స్కూటీ దగ్గర కింద పడ్డట్టు కిందికి వంగి యాక్ట్ చేస్తూ స్కూటీ టైర్లో నుంచి గాలి తీసేస్తాడు. ఏమీ తెలియనట్టు మళ్ళీ వెళ్ళి తన కారులో కూర్చుంటాడు. ఇక లహరి బ్యూటీ పార్లర్ నుంచి బయటకు వచ్చి అయ్యో టైర్ పంచర్ అయింది, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రకాష్ కారులో వస్తాడు. హాయ్ లహరి గారు, ఏంటండి ఇక్కడున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బ్యూటీ పార్లర్కి వచ్చాము, స్కూటీ టైర్ పంచర్ అయింది అని చెప్పి లహరి చెప్తూ ఉంటే థ్యాంక్ గాడ్ అని చెప్పి ప్రకాష్ అంటాడు. ఏంటండి అలా అంటున్నారు అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది. మీలాంటి అందమైన అమ్మాయిని కారు ఎక్కించుకోవడం భాగ్యం దక్కుతుంది కదండి. ఇప్పుడు మీ స్కూటీ టైర్ పంచర్ అవ్వడం వల్ల మీరు ఎవరో ఒకరిని లిఫ్ట్ అడుగుతారు. ఆ లిఫ్ట్ ఏదో ఇస్తే మీలాంటి వారు కారు ఎక్కి కారు అదృష్టం చేసుకుంది అవుతుంది కదండి అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటే హలో హలో నేనేం మిమ్మల్ని లిఫ్ట్ అడగలేదని చెప్పి లహరి అంటుంది. ఏమండి అంత బ్యాడ్ బాయ్ని కాదండి, అంతకన్నా కావాలంటే ఇంటికి వచ్చి అమ్మని అడగండి, గుడ్ బాయో బ్యాడ్ బాయో అమ్మ చెప్తుంది, ప్లీజ్ అండి కారు ఎక్కండి అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటే లహరి నవ్వుతూ ఉంటుంది. నవ్వారంటే కారు ఎక్కడానికి ఒప్పుకున్నట్టే అని చెప్పి ప్రకాష్ అంటాడు. రండండి కారు ఎక్కండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి ప్రకాష్ చెప్పడంతో లహరి ప్రకాష్ కారు ఎక్కుతుంది. ఇక ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కారులో వెళ్తూ ఉంటే సడన్గా ప్రకాష్ కారు ఆఫ్ చేస్తాడు. ఇదేంటి ఇక్కడ ఆఫ్ చేశారు అని లహరి అడుగుతూ ఉంటుంది. మొదటిసారిగా కారు ఒక అందమైన అమ్మాయి ఎక్కింది, అలాంటి అమ్మాయికి కనీసం జ్యూస్ కూడా ఇప్పించుకుంటా వెళ్తే ఎలా అని ప్రకాష్ అంటూ ఉంటే ఏం మీ కార్ ఫీల్ అవుతుందా అని చెప్పి లహరి అంటుంది. కాదు ఫీల్ అవుతాను అని, రండి దిగండి జ్యూస్ తాగేసి వెళ్దామని చెప్పి ప్రకాష్ చెప్పడంతో లహరి కారు దిగుతుంది. ఇక రెస్టారెంట్లోకి తీసుకెళ్ళి మీరు కూర్చోండి జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి ప్రకాష్ జ్యూస్ కోసం వెళ్ళి లహరికి ఇవ్వబోయే జ్యూస్లో ఏదో ట్యాబ్లెట్ కలుపుతాడు. ఇక జ్యూస్ తీసుకొచ్చి లహరికి ఇస్తాడు. లహరి తెలియక ఆ జ్యూస్ని తాగుతూ ఉంటుంది. ఇక లహరి జ్యూస్ తాగే వరకు ప్రకాష్ అలానే లహరి వైపు చూస్తూ ఉంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.